హలో లవ్లీస్, వెల్కమ్ టు షీజ్ వంకాయల. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ని డే వైజ్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ విత్ డే 1. నేను రవి ఈ 8-day ట్రిప్ కోసం ఈచ్ 12 pairs ఆఫ్ క్లోత్స్ అండ్ 8 pairs ఆఫ్ ఫుట్వేర్, స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్ ఎసెన్షియల్స్ అని ప్యాక్ చేసేసాం. టోటల్గా 2 చెక్-ఇన్ లగేజ్ అండ్ 2 హ్యాండ్ లగేజ్తో పట్టించేసి ఎయిర్పోర్ట్లో క్యాబ్కి స్టార్ట్ అయిపోయాం. మేము ఉండేది బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో. సో మార్నింగ్ 8:30కి మేము స్టార్ట్ అయ్యాం అండ్ మా ఫ్లైట్ 11:55కి. సో ఆఫ్టర్ 1.5 hours ఆఫ్ జర్నీ ఇన్ క్యాబ్ మేము కెంపగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. ఈ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 2 చాలా రీసెంట్గా ఓపెన్ చేశారు. ఈకో ఫ్రెండ్లీ అండ్ నేచర్ థీమ్లో ఉన్న ఈ టెర్మినల్ చాలా 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 అందంగా ఉంది. ఫస్ట్ అయితే వెళ్ళి చెక్ ఇన్ లగేజ్ ఇచ్చేసి సెక్యూరిటీ చెక్ అండ్ ఇమిగ్రేషన్ పాస్ అయ్యాం. 11:55కి ఫ్లైట్ కాబట్టి మేము ఈ టైం మొత్తం ఎయిర్పోర్ట్ని ఫుల్గా చూద్దామని ఫిక్స్ అయ్యాము. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? అదేంటంటే ఈ ఎయిర్పోర్ట్ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అండ్ ఇంటీరియర్కి కూడా బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి 2023లో. సూపర్ కదా. చక్కగా నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ దిగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళిపోయాం. ఎయిర్పోర్ట్ అన్నాక స్కామ్లు తప్పవు కాబట్టి అన్ని కెఫేస్లో ఉన్న ఫుడ్ ఆబ్వియస్గా టూ ఎక్స్పెన్సివ్. బట్ స్టిల్ మేము బ్రేక్ఫాస్ట్ తినాలి కాబట్టి ఆర్డర్ చేసాం. బ్రిస్కెట్ అండ్ బ్రేక్ఫాస్ట్ కాంబో. ఇద్దరికి ఈచ్ 500 రూపీస్ పడింది ఫర్ బ్రేక్ఫాస్ట్. నా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. రవిదే కొంచెం డౌట్ కొట్టింది, బట్ స్టిల్ వీ మేనేజ్ టు ఈట్ దిస్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్గా బోర్డింగ్ దగ్గరికే వెళ్ళిపోయాం మేము. అక్కడ కనిపించే ఫ్లైట్ ఏమో అది అంటే మనం ఎక్కబోయేది సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్. అక్కడ కనిపించేది బిజినెస్ క్లాస్, దాన్ని దాటుకుని లోపలికి వెళ్తే మన ఎకానమీ క్లాస్ వస్తుంది. అండ్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది సింగపూర్ ఎయిర్లైన్స్లో. మీకు కావాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ అన్నీ చూడొచ్చు విత్ లేటెస్ట్ రిలీజెస్. నేను బార్బీ మూవీ చూశాను అండ్ రవి వచ్చి డ్యూన్ చూశారు. ఈలోగా లంచ్ టైం అయిపోయింది. ఇట్లా మనకి ప్లాటర్ తీసుకొచ్చి ఇచ్చారు. మనకి మీల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డెజర్ట్, చనా చాట్, పాపడ్, కర్డ్, చాయిస్ ఆఫ్ బ్యావరేజ్, బన్ అండ్ మెయిన్ కోర్స్తో మనకి ఫుడ్ ఇలా ఉంటుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు పెట్టిన ఈ ఫుడ్ అయితే ఈటబుల్. ఈ ఫ్లైట్లో స్క్రీన్ మీద మనం వెళ్ళే డిస్టెన్స్, ఆల్టిట్యూడ్, స్పీడ్ అండ్ మ్యాప్ కూడా చూపిస్తుంది. సో సింగపూర్ దగ్గరలో ఉందనగా విండో ఓపెన్ చేసి వ్యూ ఎంజాయ్ చేసాం. ఓషన్, పెద్ద పెద్ద షిప్స్ చూస్తే నాకైతే భయం వేసింది. ఈలోగా సింగపూర్ సిటీలోంచి ఫ్లైట్ వెళ్ళింది. ఇక్కడ మాకు 10 hours హాల్ట్ ఉంది. తర్వాత మేము థాయిలాండ్లోని ఫుకెట్కి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది, అది ఎక్కేసి ఫుకెట్ వెళ్తాం. డైరెక్ట్ ఫ్లైట్స్ టు థాయిలాండ్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే మేము సింగపూర్ ఎయిర్పోర్ట్ చూద్దామని అనుకుని ఫ్లైట్ ఇట్లా బుక్ చేసుకున్నాం. సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఏముంది అని మీరు అనుకోవచ్చు, కానీ 4 ఫెంటాస్టిక్ టెర్మినల్స్ ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నాయి అండ్ అవన్నీ వర్త్ వాచింగ్. అలా మేము ఫ్లైట్ దిగిపోయి, మాకు ఇక్కడ చెక్ ఇన్ లగేజ్ రాదు, కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఆటోమేటిక్గా లగేజ్ అటు వెళ్ళిపోయిద్ది. సో హ్యాండ్ లగేజ్ తీసుకుని మేమైతే ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయిపోయాం. మేము టెర్మినల్ 2లో దిగాము సింగపూర్ ఎయిర్పోర్ట్లో. సో ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్ళి సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నవన్నీ చూసేద్దాం. మనం ఎక్కడ నడవాల్సిన పని లేదండి. చక్కగా ఇట్లా వాకింగ్ ఎస్కలేటర్స్ ఉంటే ఎక్కి నించుంటే వెళ్తే దారిలో మనకి పైలట్లు కనిపిస్తారు, ఎయిర్ హోస్టెస్లు కనిపిస్తారు, అందరు కనిపిస్తారు. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళాక మాకు కనిపించిన ఫస్ట్ అట్రాక్షన్ ఇది. ఇదేంటంటే ఒక ఫిష్ పాండ్. పైన వచ్చి ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, అదైతే ఆబ్వియస్గా స్క్రీన్. కింద వచ్చేసి ఫిష్ పాండ్ ఉంటుందన్నమాట. సో అది పైన గ్లాస్ ఉంటుంది, మనం దాని మీద వాక్ చేసుకోవచ్చు. చక్కగా వాటితో ఇట్లా ఫింగర్స్ పెట్టి కూడా అట్లా ఆడుకోవచ్చు. కొంచెం భయం వేసింది బికాజ్ అక్కడక్కడ చిన్న చిన్న బ్రేక్స్ ఉన్నాయి అండ్ మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారనమాట. బట్ చూడటానికి అయితే చాలా బాగుంది. ఈ అట్రాక్షన్కి ఇంకో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే రికార్డెడ్ ఇన్సెక్ట్, బర్డ్ సౌండ్స్ ఇంకా ఫిషెస్ సౌండ్స్ మనకు చుట్టూరు వినిపిస్తూ ఉంటుంది, ఆ నేచర్ ఫీల్ కోసం అనమాట. ఇప్పుడు ఇంకో అద్భుతాన్ని చూడటానికి మేము వెళ్తున్నాము. సో మేము ప్రెసెంట్ టెర్మినల్ 2లో ఉన్నాం కదా. ఈ అట్రాక్షన్ చూడటానికి వేరే టెర్మినల్కి వెళ్ళాలి. మనకి మెట్రో తెలుసు కదా, మనం సిటీలో మెట్రోలో ఎట్లయితే తిరుగుతామో అట్లా స్కై ట్రైన్ ఉంటుంది. సో ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళటానికి ఫ్రీగా మనం సింగపూర్లో ఇట్లా ఈ స్కై ట్రైన్ ఎక్కచ్చు అనమాట. అట్లా మేము స్కై ట్రైన్ ఎక్కేసాం అది చూడటానికి. ఇప్పుడు మనం చూడబోయే దాన్ని జ్యువెల్ అంటారు. దీనికి ఒక అతిపెద్ద రికార్డ్ కూడా ఉంది. అది మనం ఆ సీనరీ చూసాక నేను మీకు చెప్తాను. చూసారు కదా. సో ట్రైన్లో నుంచి ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళినప్పుడు మనకి అద్భుతమైన వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. దీని రికార్డ్ ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ వాటర్ ఫాల్, అంటే లోపల కట్టబడిన వాటర్ ఫాల్ అనమాట. సో జనరల్గా మనం ఈచ్ టెర్మినల్కి వెళ్తున్నప్పుడు మనకు అక్కడ బోర్డ్స్ కనిపిస్తాయి అనమాట, ఎక్కడెక్కడ ఏ అట్రాక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి. మీరు అది చదువుకుని జస్ట్ డైరెక్షన్స్ ఫాలో అయిపోతే చాలా, ఎవరిని అడగక్కర్లేదు కూడా. సో అట్లా మాకు సన్ఫ్లవర్ గార్డెన్ని చూసాము. నెక్స్ట్ మాకు ఫ్రీ మూవీ థియేటర్ ఉందని కూడా కనిపించింది. సో ఎట్లా ఉంది అని చూడటానికి లోపలికి వెళ్ళాము. ఆ టైంలో అయితే గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ ప్లే చేస్తున్నారు అండ్ బయట స్క్రీన్ మీద షో టైమింగ్స్ కూడా రాసేసి ఉంటాయి అండ్ ఏ మూవీ వేస్తారో కూడా చూపిస్తారు.
చక్కగా మనం ఇక్కడ కూడా మంచిగా టైం పాస్ చేయొచ్చు. నేను థియేటర్ లోపలికెళ్ళాను. చూసారు కదా! భలే ఉంది. సీట్స్ కూడా ఖాళీ ఉన్నాయి. ఎళ్లి కూర్చొని చూడొచ్చు. సో, ఈ మూవీ థియేటర్ అయిపోయాక నెక్స్ట్ మేము అట్లా దారిలో కొన్ని ఎక్స్‌పెన్సివ్ షాపింగ్ స్టోర్స్ ఒకటి చూసాము. అవి కూడా బయట నుంచి అట్లా చూసేసి ఒక కాఫీ తాగాలనిపించి స్టార్‌బక్స్ దగ్గర ఆగాము. సో, ఇక్కడ అన్నీ 9.5 సింగపూర్ డాలర్స్‌లో ఉంది. సో, 1 సింగపూర్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్ అనమాట. సో, అరౌండ్ 600 రూపీస్‌కి వి గాట్ 1 కాఫీ. అది తాగి రిఫ్రెష్ అయ్యాక మాకు ఇక్కడ ఒక ఎన్‌చాంటెడ్ గార్డెన్ కనిపించింది. చూసారు కదా! థీమ్ అయితే చాలా బావుంది. అందరూ చక్కగా ఇక్కడికొచ్చి ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా ఒక 2, 3 ఫోటోస్ దిగాను. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్‌లో చూస్తే మీకు ఫిష్ పాండ్ ఉంది. దిస్ ఈజ్ ఓపెన్ అండ్ పక్కన గ్లాస్‌ది కూడా ఉంది కదా! ఎట్ ఎ టైమ్ ఓన్లీ 1 పర్సన్ ఎళ్లి చూడగలరు. బికాజ్ అగైన్ గ్లాస్ బ్రేక్ అయితదేమో అని చెప్పి. ఇంకా తిరిగి తిరిగి నాకైతే కొంచెం ఆకలి స్టార్ట్ అయింది. సో, నేను రవితో చెప్పా ఇంక మనం డిన్నర్ చేసేద్దాం అని చెప్పి. సో, పైకెళ్తే టోటల్‌గా ఒక ఫ్లోర్ మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సబ్వే ఇవన్నీ కూడా ఉన్నాయి గానీ, మెక్‌డానల్డ్స్ కూడా ఉంది. కాకపోతే బ్రేక్ టైమ్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇంక మేము రామెన్ ఆర్డర్ చేసాము. అన్నిట్లోకి చికెన్ రామెన్ ఆర్డర్ చేసాం. బికాజ్ ఎక్కడ చూసినా బీఫ్, పోర్క్ ఇంకా ప్రాన్స్, సీ ఫుడ్ అన్నీ ఉన్నాయి. టేస్ట్ అయితే నేను మీకు ఊహకే వదిలేస్తున్నాను. ఆబ్వియస్‌గా బాలేదు. అండ్ తర్వాత ఇట్లా అన్ని చోట్ల మనకి ఇట్లా లాన్ ఏరియాస్ ఉంటాయి. మనం పడుకోవచ్చు, కూర్చోవచ్చు అండ్ ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్స్ కూడా ఉంటాయి. మనం చూడొచ్చనమాట. నాకిక్కడ నచ్చిందేంటంటే వైర్‌లెస్ ఛార్జింగ్. ఆ తర్వాత సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ఇట్లా స్లీపింగ్ ఏరియాస్ కనిపిస్తాయి. మనం చక్కగా ఎళ్లి బ్యాగ్స్ పక్కన పెట్టుకొని పడుకోవచ్చు. మా డే 1 ఇలా అయింది. సో, డే 2 అయితే సింగపూర్ నుంచి ఫీఫీకి ఎట్లా ఎళ్ళానో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.